హలో అండి, టిఫిన్లోకి వచ్చేసి ఈ తెల్ల ఉప్మా రవ్వ వేసానండి. అదే బొంబాయి రవ్వ అంటారు కదండి, అది. దానిలోకి వచ్చేసి పల్లి చట్నీ చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఉప్మా కూడా చాలా బాగా కుదిరింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఉప్మా ఎలా చేశానన్నది చూపిస్తాను రండి మీకు కూడా. స్టవ్ ఆన్ చేసుకొని దాకబెట్టుకున్నాను. అందులోకి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడవ్వగానే అందులోకి తాలింపు దినుసులు, అలాగే కొన్ని వేరుశనగ గుళ్ళు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనిచ్చానండి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ కొంచెం వేసుకున్నానండి. అది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇవి మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక లోటాడు నీళ్ళైతే పోసుకున్నాను. చూసారు కదా, నీళ్ళు తెరులుతున్నాయి అన్నమాట. అప్పుడు ఉప్మా రవ్వ అనేది వేసేసుకుందాం మనం. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రెడీ అయితే ఉప్మా. నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.